ప్రతి పరుగుకి ఒక స్టాప్ ఉంటుంది. అది అత్యంత ముఖ్యమైనటువంటి. ఇప్పుడు ఆ స్టాపే ప్రస్తుతం అధికార యంత్రాంగాలు చేస్తారా లేకపోతే జైళ్ళకి పోతారా అనేది చూడాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారాల్లో ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కేసులు అప్పటి నుంచి ఈ రోజు వరకు జరుగుతున్న కేసులలో అధికారులు జైలుకు వెళ్తున్నారు. ఇవాళ కూడా ప్రభుత్వ ఉద్యోగుల మీద కేసులు పెడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్ అవుతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఎవడో అధికారంలో ఉన్నటువంటి నాయకుడు ఈ భూమి ప్రభుత్వ భూమి ఇట్లా మార్చే అంటే రేపు పొద్దున ప్రభుత్వం మారినప్పుడు నిన్ను తీసుకెళ్ళి బొక్కలో దోస్తారు. అలాగే ఒక చట్టబద్ధమైన ఉత్తర్వులు లేకుండా వాళ్ళకి ఫేవర్గా ఏం చేసినా సరే చివరికి జైలు పాలయ్యేది నువ్వు, జీవితకాలం సమస్య ఫేస్ చేసేది నువ్వు. ఎందుకంటే రాజకీయ నాయకుడు ఇవాళ చూసుకుంటాడు, డబ్బులు సంపాదించుకుంటాడు, పోతాడు. వాడు జైలుకి పోయిన ఆడికేను రోగం. జైలు పాలైనటువంటి వాళ్ళని మళ్ళీ ప్రజలు ప్రజాప్రతినిధులుగా ఘనంగా ఎన్నుకుంటారు ఈ దేశంలో. కాబట్టి ఎంత వెధవైనా వాడు బాగానే ఉంటాడు. మధ్యలో ఆ వెధవకి అండగా నిలబడ్డటువంటి అధికారి, ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగం జీవితకాలం సఫర్ అవుతున్నారు. సస్పెన్షన్లు, పనిష్మెంట్లు, ఆ తర్వాత వాళ్ళకి చివరికి పెన్షన్లు కూడా ఇవ్వకుండా ఆపేటటువంటి నరకం, కోర్టులో తేలాలంటారు. చివరికి వృద్ధాప్యంలో ఇంత చేసి ఎందుకు పనికి రాకుండా పోయేటటువంటి పరిస్థితి. కాబట్టి పీక మీద కత్తి పెట్టిన తప్పు చేయమని తేల్చి చెప్పేయండి. తంతారా తన్నమని చెప్పండి, వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. చంపేస్తారా చంపమని చెప్పండి, ఎవరు చంపుతారో చూద్దాం. కానీ సొంతగా ఇట్లా కనుక తప్పుడు పనులకి సహకరిస్తే ఏమవుతుందో ఇప్పుడు జరుగుతున్న వాళ్ళని పాఠాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.